హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోస్ చేయక చాలా రోజులు అయింది. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది ఏంటి అని అంటే కొంచెం బిజీగా తిరుగుతున్నాను. ఏం లేదండి, పూల బిజినెస్ పెట్టినాం. చూడండి, పెట్టి కూడా ఒక 1 మంత్ అవుతుంది. మార్కెట్కి వెళ్ళడం, తీసుకురావడం, మార్నింగ్ వెళ్ళాలి, తీసుకొచ్చుకోవాలి, మళ్ళీ వాటిని అల్లాలి. కాగడాలు, కనకాంబరాలు, మల్లెపూలు ఎక్కువ తెచ్చుకోవట్లేదు. ఫస్ట్ టైం కాబట్టి పోవో అని చెప్పి కొంచెం తక్కువనే తెచ్చుకుంటున్నాము. కొంచెం ఇదే కొద్దీ పెంచుతూ ఉంటాం అన్నమాట క్వాంటిటీ. కనకాంబరాలు కొద్దిగా అల్లిన ఒక 3 దాకా ఉంది. కనకాంబరాలు ఉన్నాయి. తర్వాత మల్లెపూలు పక్కనే ఉన్నాయి. మల్లెపూలు అల్లాలి. తర్వాత తమలపాకులు కూడా తీసుకొచ్చినాం. అవి కూడా పోతున్నాయి మెల్లమెల్లగా, నీట్గా అవుతాయి అన్నమాట. ఇంట్లో అయితే మొత్తం ఈరోజు ఇలా ఉంటుందన్నమాట, రోజు చెత్త. నెక్స్ట్ ఇక్కడైతే ఫ్రిడ్జ్లో ఆల్రెడీ నిన్న మిగిలిపోయిన పువ్వులు ఉన్నాయి. ఫ్రిడ్జ్ మొత్తం నింపేసినాము. ఇందులో కలర్ చామంతి, గోల్డ్ చామంతి ఉన్నాయి, 2-3 రకాలు. నెక్స్ట్ ఇందులో కూడా నిన్న మిగిలిన చామంతులు ఉన్నాయి. చామంతి పూలల్లో పెట్టి అల్లే ఆకు, గులాబీ పూలు. ఇది ఆరెంజ్ కలర్ రోజ్ అనమాట, ఇటు సైడ్. ఇదేమో గులాబీ, అక్కడ చామంతి. అవి నిన్నటి సామాన్ అయితే రోజుకు 1 కిలో ఒక్కొక్క దాంట్లో 1-2 కిలో అలా మిగిలిపోతుంది. మళ్ళా రోజు వెళ్ళి తెచ్చుకొని చేయాలంటే కొంచెం కష్టమే. కాబట్టి డే బై డే మార్కెట్కి వెళ్ళి చేద్దాం అనుకుంటున్నాం. కానీ అవి నెక్స్ట్ మార్కెట్లో మళ్ళీ పెడదామంటే అవి కొన్నే ఉంటున్నాయి. 1 కిలో 2 కిలోలు సరిపోవు. కాబట్టి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. ఒక 4 డేస్ నుంచి అయితే కంటిన్యూగా మార్కెట్కి వెళ్తున్నాము. 4 డేస్ నుంచి రోజు డైలీ వెళ్ళడం ద్వారా మాకు పొద్దున నైట్ ఆ టైం వరకు 10:30, 11 అయిపోతుంది వచ్చి తినేసరికి మార్కెట్కి నుంచి. అంటే ఇది కొత్తగా పెట్టినాము, ఎలా చేయాలి ఏంటి అనేది కొంచెం తెలియట్లేదు. ప్రస్తుతానికైతే కొంచెం ఐడియా వస్తుంది, ఏది ఎట్లా పెట్టాలి, ఏది ఎట్లా మెయింటైన్ చేయాలి అనేసి. ఇప్పుడైతే తెచ్చిన పూలైతే చూపిస్తా. సోది పెడుతున్నాను అనుకోండి. వీడియోస్ లేట్గా రావచ్చు. కొంచెం చూసిన వాళ్ళైతే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. ఇప్పుడు తెచ్చిన పూలైతే చూపిస్తాం మొత్తము. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్ కూడా చూపిస్తాం ఒకరోజు. ఎలా బయలుదేరుతున్నాం, ఏ టైంకి బయలుదేరుతున్నాం, ఎక్కడి నుంచి వెళ్తున్నాం అనేసి. అంటే కస్టమర్లు ఎలా ఉంటారు తెలుసా, విచిత్రంగా ఉంటారు. ఇప్పుడు వెళ్ళి ఒక 2-3 ఉన్నారు, చామంతి పూలు తీసుకుంటారు, చక్క తీసుకుంటారు. అరే మాల్ బాగుంది, మంచిగా ఉంది, తీసుకుందాం మనం కూడా, ఎంత అని చెప్పేసి మనం తీసుకునే వాళ్ళని అడిగినా ఒక రేటు ఉంటే ఒక రేటు చెప్తారు. వాళ్ళు కూడా ఇది కాదనమాట. అంటే తక్కువ రేటు ఉన్నది చెప్పరు, వాళ్ళు తీసుకునే రేటు చెప్పరు, ఇంకా ఎక్కువ రేటే చెప్తారు తీసుకునే కస్టమర్స్ కూడా. మళ్ళీ అమ్మే వాళ్ళు కూడా ఎమ్మటే మమ్మల్ని చూసి ఇంకా 2-3 వచ్చేకొంది ఇంకా రేట్ ఎక్కువ చెప్తే ఎక్కువ తీసుకుంటారు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా రేట్ ఎమ్మటే మొహాల చూసేసి వాళ్ళకి ఇచ్చిన రేటు కాకుండా ఇంకా ఎక్కువ రేట్ చెప్తారు అనమాట. ఫేస్ చూసి ఎమ్మటెమ్మటే చేంజ్ చేస్తూ ఉంటారు. మనం చూసుకొని గమనించి 1-2 సార్లు అడుగుతూ రేట్లని బార్గింగ్ అంటే తక్కువ చేయండి అని చెప్పుకుంటూ 10 సార్లు తిరుగుతూ ఉంటే చక్కర్లు తిరుగుతూ ఉంటాం రౌండ్గా 2-3 సార్లు. తక్కువైందా అని చెప్పేసి ఒక రౌండ్ పోయిరాకోండి చూద్దామని అంటారనమాట. అటు వెళ్ళి వచ్చేటప్పుడు తక్కువ కాలేదని అంటే ఆహా లేదు అని అంటారు. లేదు కాదు, ఇంకా మిగతా వాళ్ళు ఒక 5-6 మంది వచ్చారు అనుకోండి, అదే రేటుకి అందరు అడిగారు అనుకోండి, టక్క వెళ్ళిపోతుంది అనమాట బ్యాగ్. సో అలా వెయిట్ చేయాలి, చూడాలి, తీసుకోవాలి. కొన్ని తెలిసినాయి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తీసుకోవాలి, తెచ్చిన తర్వాత ఎలా వాటిని ఏమంటారు దాచిపెట్టుకోవాలి వాడిపోకుండా. కొంతవరకు అయితే మొన్న ఒక 3 kgs దాకా మొత్తం కలిపితే పోయినాయి. అలా కొన్ని అంటే తక్కువ రేటుకి తెచ్చినాం కాబట్టి పోయినాయి, కాబట్టి మనకేం లాస్ ఏం కాలేదు. వచ్చిన డబ్బులు అయితే వచ్చేసినాయి, పెట్టినవి అయితే. తెచ్చినవి అయితే చూపిస్తా. మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మార్కెట్ కూడా చూపిస్తా. వీడియోస్ లేట్గా రావచ్చు, అప్పుడొకటి వీడియో వచ్చినా కూడా ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్. ఈ గులాబీ ఎక్కువ తీసుకుంటారు మార్కెట్లో కాబట్టి ఇవి ఒక మొత్తం ఎన్ని 6 kgs ఉన్నాయి.
రెండిట్లో 3 కేజెస్ వేసుకున్నాము. తర్వాత ఇవి ఒక్కరోజే ఉంటాయి అబ్బా, చూడటానికి అయితే భలే ఉంటాయి, కానీ నెక్స్ట్ డేకి మళ్ళీ పాడైపోతాయి. మనము ఈ రోజు వరకు తెచ్చుకునేటట్లయితేనే ఇవి ఓకే. కాబట్టి నేను ఒక్కటే కిలో అనుకున్నా కానీ 2 కిలోల దాకా తీసుకున్నాము. ఎట్లయినా సరే అయిపించేయాలి. నెక్స్ట్ ఇవి రోజు ఆరెంజ్, తర్వాత ఎల్లో, తర్వాత ఈ రెడ్ కూడా ఇందులో కలిపేసి మిక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తీసుకుంటున్నారు. సో అందుకని అది సపరేట్గా తీసుకున్నాము. ఇవి మిక్సింగ్ ఉన్నాయి, దీంట్లో కలిపేయాలి. ఇవి మళ్ళీ అవి సపరేట్ కూడా పెడతాము, ఇవి కూడా సపరేట్ పెడతాము. కాబట్టి ఇవి ఒక 2 కేజెస్ తీసుకున్నాము. ఇవి చామంతి జస్ట్ అలా కొద్దిగా తీసుకొచ్చినాము, రెక్క ఎమ్మట ఊసిపోతున్నాయి. అదే గులాబీ సారీ. మెయిన్ వాడేది అంటే ఎక్కువ తీసుకునేది మాత్రం చామంతి, ఎక్కువ అడిగేది మాత్రం చామంతియే. కాబట్టి బ్యాగ్ నిండా అదే ఉంది. ఇది ఒక 6 కేజెస్ తీసుకున్నాము. మనకి ఇది ఈ రోజుకి రేపటికి అంటే 2 డేస్, ఈరోజు రేపు 2 రోజులు ట్రావెల్ కాబట్టి ఈరోజు ఒక 3 కిలోలు వేసుకున్నా, రేపు ఒక 3 కిలోలు వేసుకున్నా 6 కిలోలు అవుతాయని చెప్పి 6 కిలోలు తీసుకున్నాము. ఒక్కోసారి మొత్తం వెళ్ళిపోయినాయి ఒక 2 కేజెస్ దాకా ఉంటే మళ్ళీ రేపు మార్కెట్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే అసలైంది ఇదే కాబట్టి చామంతి, కాబట్టి ఆ చామంతి కోసం ఉన్న వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళినప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా అన్నీ తెచ్చుకుంటాము. నిన్న మిగిలిన దాంట్లో ఒక చామంతి 5 కేజెస్లో 1 కేజీ ఏమో మిగిలింది. ఆ 1 కేజీ మార్కెట్కి వెళ్ళి పెట్టలేం కాబట్టి మళ్ళీ దానికోసం వెళ్తే ఇవన్నీ ఎక్స్ట్రా తెచ్చేసుకున్నాం. ఈ ఏమంటారు, ఈ మల్బరీ గులాబీ అంటారట దీన్ని. ఈ గులాబీ చిట్టి గులాబీ ఇది కూడా ఒక కేజా ఎంత ఉంది ఇది? ఈ గులాబీ ఇంట్లో నిన్నది కేజీ పైన ఉంది, కేజీన్నర ఉండొచ్చు. అదే ఫ్రిడ్జ్లో ఉంది. ఇది కొంచెం చామంతి, వైట్ చామంతి చాలామంది అడుగుతున్నారు. సాయిబాబాకి ఇంకా శివయ్యకి దేవుళ్ళకి పెడతారంట వైట్ చామంతి. అంటే మేము దొరకకపోయినా సరే తీసుకున్నాము. దాన్ని ఇలా గేడింగ్ చేసుకోవాలి మనము చూసుకొని. లేదు ఇలాగ పెట్టి చేసినామంటే మాత్రం అలా చూసినామంటే వెళ్ళిపోతారు పక్కకి. ఇక్కడ నుంచి ఇలా చేస్తే ఇలా అయినాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇవి అమ్ముకోవచ్చు. ఇలా ఉంటే మాత్రం ఎవరు తీసుకోరు. చాలా ప్రాసెస్ ఉంది, చాలా పనులు ఉన్నాయి. నాకు అల్లుకునేటివి అలా ఉన్నాయి, టైం ఏమో అయిపోతుంది. అల్లుకోవడం ఇంకా ఫాస్ట్గా అల్లాలి. ఇది చేసుకోవడం ఒకటే కాదు, మార్కెట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ మెల్లమెల్లగా ఒక్కొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అంటే ఈ ఫీల్డ్లో ఎందుకు వచ్చినాము, దానికి రావడానికి కారణం ఏంటి, వచ్చినాక ఈ ఫీల్డ్ ఎట్లుంది, దీంట్లో ఇన్కమ్ ఎట్లుంటుంది, ఏమేమి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఎక్కడికి పోయి తెచ్చుకోవాలి, ఏ టైం పోయి తెచ్చుకుంటే ఏముంటుంది, ఏ టైంలో బిజినెస్ చేసుకోవాలి, అవన్నీ ఒక్కొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బట్ మేము కూడా అంతే సీనియర్లం కాదు. మేము కొంతమందిని కాంటాక్ట్ చేసి అడిగి వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసినాము. కాకపోతే ఏదైనా లేట్ అయినా కూడా చేద్దాము కొంచెం అన్నట్టు చేసినాము. బట్ ఇప్పుడైతే బెనిఫిట్ ఇంకా స్టార్ట్ కాలేదు మాకు. బట్ స్టార్ట్ అయితే చేసినాం పని. చూద్దాం మెల్లమెల్లగా ఏమైనా బెనిఫిట్ రావచ్చు అనే ఉద్దేశంతో పార్ట్ టైం లాగే చేస్తున్నాం. వాటితో పాటు కొబ్బరికాయలు కూడా తీసుకొచ్చాము, మర్చిపోయాము. కొబ్బరికాయలు కూడా అంటే రోజుకి ఒక 12 అలా తీసుకెళ్తున్నాం అంతే. అందులో ఇవి మిగిలినాయి. రోజుకి ఒక 4-5 అలా వెళ్తున్నాయి, పర్లేదు. కొన్ని ఏరియాలలో అంటే ఇది మార్కెట్ ఏరియా వైజ్గా పెడతారు మార్కెట్స్. ఆ మార్కెట్లలో వెళ్ళి మనం తీసుకున్న ఈ పువ్వులు అనేవి తీసుకెళ్ళి స్టార్ట్ చేసుకొని పెట్టి అమ్ముకోవాలి. మాకు స్టార్టింగ్ అంటే మాకు కొత్త, ఇది ఎప్పుడు చేయలేదు, ఇలా మార్కెట్లో పెట్టుకొని చేయలేదు కాబట్టి కొంచెం కొత్తగా సిగ్గు అనిపించింది. ఒక 1 వీక్ వరకు, 1 వీక్ కాదులే, ఒక 4 డేస్ వరకు కొంచెం కొత్తగానే అనిపించింది. చెప్పాలంటే ఫస్ట్ రోజు మాస్క్ వేసుకున్నాం. మాకు బయట మాట్లాడాలన్నా తిరగాలన్నా కనీసం ఒక షాప్లో ఏమైనా కనుక్కోవాలంటే కూడా వెళ్ళి అడిగి అక్కడ కొనుక్కోకపోతే రిటర్న్ వస్తే వాళ్ళు ఏం ఫీల్ అవుతారో అనే ఫీలింగ్ అనమాట మాది. అంటే మార్కెట్లో కూడా కొనేటోళ్ళు ఉండొచ్చు, కొనకుండా ప్రైజ్ అడిగే వాళ్ళు ఉండొచ్చు. ఓకే, అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా చూసిన వాళ్ళు ఉండొచ్చు. ఎట్లాంటి వాళ్ళు ఉంటుంది కాబట్టి ఎట్లా ఫీల్ అవుతారు అనే విధంగా మేము ఒకరోజైతే మాస్క్ వేసుకున్నాం. ఆ తర్వాత వేరే వాళ్ళు పక్కన వాళ్ళు కూడా కొత్త వాళ్ళు ఉండే కొంతమంది అటు ఇటు వాళ్ళు కూడా ఏమేమి ఉన్నాం, మేము కూడా కొత్త వాళ్ళం అది ఇది అని మాట్లాడేసరికి జర మాకు కూడా ధైర్యం వచ్చింది. ఆ తర్వాత మెల్లగా 3-4 డేస్ వరకు కొంచెం ఇన్నర్ ఫీలింగ్ కొంచెం ఏదో
అనిపించింది. మంచి జాబులు చేసి ఇవి చేసుకుంటా చేయడం ఎందుకు అనే ఫీలింగ్ కూడా వచ్చింది. కొంతమంది ఎవరి సొమ్మని తింటున్నామా, ఏమైనా తప్పు చేస్తున్నామా, లంగ పని చేస్తున్నామా, దొంగ పని చేస్తున్నామా, నీ జాబ్ నువ్వు చేస్తున్నావు, నీ పని నువ్వు చేసుకుంటున్నావు, ఎవరితో భయపడేది ఏందని కొంతమంది చాలామంది సపోర్ట్ చేసారు మాకు మార్కెట్లో. ఆ సపోర్ట్ వల్లనే మేము ఇప్పుడు నెల రోజులు కావస్తుంది కంటిన్యూ చేసి ఇది కంటిన్యూ చేస్తాం. ముందు ముందు వేరే వీడియోస్ పెడతాం. అదే అనుకున్నాము ఫస్ట్ అయితే చేయగలుగుతామా లేదా ఒక 3-4 డేస్ అయినా ఏంటి అని చెప్పేసి. కానీ మేము ఒక అబ్బాయి అయితే తెలిసిన అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి బలవంతంతో వచ్చినాము. భయ్యా అలా కాదు ముస్లిమ్స్ అబ్బాయి అనమాట. పెట్టేసి అన్న ఏం కాదు పెట్టు నువ్వు చెయ్యి ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి అన్నాడు అనమాట. జాబ్లో కంటే ఇదే బెటర్ అని చెప్పేసి చాలా అన్నాడు. కానీ మాకు కొంచెం ఫీలింగ్ మేము ఇది ఎప్పుడు చేయని పని, మాకు మాట్లాడాలంటే కొంచెం మొహమాటము, అక్కడ వెళ్తేనేమో పబ్లిక్తో మాట్లాడాలి అది ఇది అని చెప్పేసి మాకు కొంచెం ఇది అనిపించిండే. చేయగలుగుతామా లేదా చూద్దాం, స్టార్ట్ అయితే చేద్దామని చెప్పేసి ఈయన ఎప్పటి నుంచో అంటుండే కానీ అడుగు పెడతలేడు. చేద్దాము అని చెప్పేసి నేను కొంచెం గట్టిగా ఇది చేసిన అనమాట. పెట్టాలి, ఎట్లయినా సరే చేయాలి, ఏదైనా సరే చేయాలి. పిల్లలు హాస్టల్లో పిల్లలు ఒకవేళ ఉంటేనేమో వాళ్ళకి స్కూల్ నుంచి తీసుకురావాలి, ట్యూషన్కి తీసుకెళ్ళాలి, అది ఇది అని కొంచెం ఇది ఉంటుండే. ఇప్పుడు అదేం లేదు కదా అని చెప్పేసి హాస్టల్లో ఉన్నారు, చదువుకుంటారు, ఖర్చులు కూడా ఎక్కువైనాయి, మన ఇద్దరం ఉండి ఏం చేస్తున్నామని చెప్పి ఏదో ఒక ఖర్చు చేయాలి, ఏదో ఒకటి చేయాలని దిగినాము. బెనిఫిట్స్ మాత్రం ఇంకా కొంచెం తెలియట్లేదు, కొంచెం మెల్లమెల్లగా తెలుస్తుంది అనుకుంటా. పర్లేదు, ఫస్ట్ కంటే కొంచెం. సో అన్ని రకాలు ఒకటే 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది అనమాట, చటాక్ లాగా. సో దాంట్లో అన్ని కుక్కి పడేసినాము. దాంట్లో చటాక్ అంటే 50 గ్రామ్స్ కదా, దానికంటే ఎక్కువ వేసేసినాము. అన్ని రకాలు దాంట్లో వచ్చేలాగా పెట్టినాము. అది 100 గ్రామ్స్ కంటే ఎక్కువనే వెళ్ళిపోయింది. కానీ లాస్ అయితే కాలేదు, వచ్చినవైతే మేము పెట్టిన డబ్బులు అయితే మాకు వచ్చినాయి అలా పెట్టినా కూడా. తర్వాత ఇలా కాదు ఎక్కువ తక్కువ అయిపోతుందని చెప్పేసి అది తీసుకొచ్చేసినాము. ఛార్జింగ్ పెట్టుకోవాలి రోజు. ప్లస్ ఇది లైట్ కూడా ఛార్జింగ్ పెట్టాలి. ఈవినింగ్ టైం కదా పెట్టేది, ఈవినింగ్ 4 to 10 o'clock వరకు అక్కడే ఉంటాము. పార్ట్ టైం లాగా డైలీ పార్ట్ టైం అనుకుంటాం కానీ మార్నింగ్ నుంచి మాకు జరగాల్సిన పనులు మేము చేయాల్సినవి చేస్తూనే ఉన్నాము. మార్నింగ్ ఎప్పుడో 6 o'clock 4 o'clock, ఒకసారి 4కి కూడా వెళ్తాము. నిద్ర పట్టక టైంకి వెళ్తే తొందరగా ఇదైతే రేట్లు తక్కువ ఉంటాయా ఎక్కువ ఉంటాయా, మార్నింగ్ టైం వెళ్తే ఎలా ఉంటుంది, 10 o'clock వరకు వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక్కొక్క టైం చూసి వెళ్తూ వస్తూ ఉన్నాము. తెలిసిపోయింది ఏ టైంకి ఎలా ఉంటుందో, ఏ టైంకి ఎలా వెళ్ళినా వాళ్ళు మాట్లాడు ఆ రేట్ మాత్రం అదే చెప్తారు. ఆ రోజు తక్కువ ఉంది అని అంటే తక్కువకి ఇస్తారు. మనం ఫస్ట్ వెళ్ళినా, ముందు వెళ్ళినా, లాస్ట్ వెళ్ళినా అదైతే అర్థమైంది. మళ్ళీ అమావాస్య ముందు రోజు ఎక్కువ ఉంటుందంట. హాలిడేస్ రేపు హాలిడే అంటే పూలకి రేపు హాలిడే అంటే ఫెస్టివల్స్ అలా ఉన్న టైంలో ఎక్కువ ఉంటుంది రేటు. ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిందే. అదే రేటు తీసుకొచ్చి మనం కూడా ఎక్కువ పెట్టి అమ్ముకోవాలన్నమాట. అదే రేటు ఇప్పుడు తక్కువకి ఇచ్చి మనము సడన్గా ఎక్కువ రేటు చెప్పేసరికి మనం తీసుకోవాలి, అది ప్రాబ్లం అయిపోయింది. అప్పుడు ఆ మాల్ ఎక్కువ తీసుకోవాలా తక్కువ తీసుకోవాలి. ఇప్పుడైతే మేము ఒక్కొక్కటి స్టార్టింగ్లో 2 kgs తీసుకున్నాము. 2 నుంచి స్టార్ట్ అయ్యి 5-6 kgs తీసుకుంటున్నాము. సేల్ అవుతుంది కాబట్టి పర్లేదు, బాగానే ఉంది. నో ప్రాఫిట్ నో లాస్ లో ఉన్నాము. ఎందుకంటే స్టాండ్, లైట్, మైక్ అవన్నీ తీసుకున్నాము. ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళడానికి పెట్రోల్ ఖర్చు ఎక్కువ అవుతుంది. సో అవన్నీ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, టైం అయితే అయిపోతుంది. ఆయన ఇంకొక మూట తీస్తాడు, ఇంకొక కేజీ ఉంది. అది ఎప్పుడు తీస్తాడో ఏమో, ఎప్పుడు కేడింగ్ చేస్తాడో ఏమో తెలియదు. నేను కూడా ఏదో పూలు పెట్టుకొని కూర్చున్నా. మనం లేట్కి వెళ్తే మళ్ళీ అక్కడ స్టాండ్లు మన ప్లేస్లో వేరే వాళ్ళు వేసుకోవడం ఛాన్సెస్ ఉంటాయి. చాలా గొడవలు అవుతున్నాయి ప్లేస్ దగ్గర. అంటే మనకు సొంతంగా ఆ ప్లేస్ ఇది నాది అని మనం అక్కడ రోజు రెగ్యులర్గా వెళ్తూ ఉంటే ఆ ప్లేస్ మనది అని అంటే పక్కన ఎవడో చేయడనమాట. ఒకవేళ ఎవడన్నా వచ్చేసినా మనం లొల్లి పెట్టుకోవచ్చు. అలాంటి ప్లేస్ మేము ఎక్కడ వెళ్ళలేదులే, కానీ అక్కడ ఖాళీ ప్లేస్ ఉందని చెప్పినా కూడా కొన్ని ప్లేస్లలో గొడవలు అయినాయి. స్టార్టింగ్ మాకు కొంచెం సిగ్గు భయము ఎలాగో ఉన్న టైంలో సడన్గా గొడవలు స్టార్ట్ అయినాయి. స్టాండ్స్ అంటే ఆ ప్లేస్లో పోయి పెట్టుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేసినాము. కొన్నిసార్లు బాధ అనిపించింది, కొన్నిసార్లు కోప్పడి మాట్లాడేసినాము. పర్లేదు, అంటే మనకు ప్లేస్ మనకు ఓకే అయిపోయింది అక్కడ అంటే మాత్రం మనం సెటిల్ అయిపోయినట్టే. ఇప్పుడు ప్లేస్ గురించి కొంచెం అక్కడెక్కడ వారం అంటే రోజు పెడతాము మార్కెట్లో. ఒక 3 మార్కెట్లలో మాత్రం కొంచెం గొడవలు ఉన్నాయి.
అక్కడికి వెళ్ళకపోతే, అక్కడ వెళ్ళిన తర్వాత ప్లేస్ దొరకకపోతే ఎక్కడో కార్నర్కి వేసుకోవడం. ఆ కార్నర్కి వేసుకుంటే మనం ఎంత మాల్ పెట్టినా పోవు, అక్కడ రారు కదా పబ్లిక్. అక్కడ వచ్చే ప్లేస్లో మనం సెంటర్ పాయింట్లో పెడితే కొంచెం పోతుంది. ఏమైతే తెలియదు. 3 ప్లేస్లలో అయితే మనకు సొంతం ఉంది. అంటే సొంతం అంటే ఒక ప్లేస్లో కాంపిటీషన్ లేదు. గొడవలు లేవు. పోగానే మేము పెట్టేసుకుంటాం ఆ ప్లేస్ అని చెప్పేసి ఎప్పుడు పోయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పోయే ప్లేస్లలో కొన్ని ప్లేస్లలో తొందరగా వెళ్ళాలి, వెళ్ళకపోతే ఆడ ఎవడో కూడా వేసుకుంటాడు, పోతే ఎక్కడో లాస్ట్కి వెళ్ళిపోవాలి, ఉన్న మాలంతా మళ్ళీ ఇంటికి వస్తుంది. అది నెక్స్ట్ డేకి ఖరాబ్ అయిపోతుంది. ఖరాబ్ అయిపోతుంది అంటే ఉంటుంది, ఈ రోజు ఉంటుంది రేపు ఉంటుంది. ఈ రోజు ఇలా ఫ్రెష్ మాల్ అయితే ఈ రోజు ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. అది కొంచెం అట్లా ఇలాంటివి తెచ్చుకున్నాం అనుకో, కొంచెం తక్కువ రేట్ అని చెప్పి తెచ్చుకున్నాం అనుకో, రేపటికి కొంచెం ఇదైపోతుంది. ఇది ఈరోజు ఎలాగో పంపించేయాలన్నమాట, అయిపించేయాలి. సో అలాగా మొన్నటి వరకు ఆయన ఇద్దరం కలిసి ఒకే దగ్గర నిలబడ్డాము. నిన్నటి నుంచి నేను సపరేట్గా అయిపోయాను అనమాట. ఒక దగ్గర తను స్టాండ్ వేసుకుంటుండో, నేను ఒక దగ్గర కింద కూర్చుంటున్నా. ప్రతి ఒక్కటి వీడియో తీసి చూపిస్తా, ఓకేనా? వీడియోస్ అయితే లేటుగా వస్తాయి. లేటుగా వచ్చినా సరే ప్లీజ్ లైక్ చేయండి. ఫాలో చేసిన వాళ్ళైతే, అదే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే, కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం ప్లీజ్ అందరు చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.